వీక్షకులందరికీ నమస్కారం. శక్తిపాత్, అసలు శక్తిపాత్ అంటే ఏంటి? ఈ శక్తిపాత్ వల్ల మనిషికి ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి? ఈ విషయాల గురించి మనకి తెలియచేయడానికి మనతో ఉన్నారు డాక్టర్ శ్రీమతి ఎన్ శైలజ గారు, శక్తిపాత్ యోగాచార్య. వీరి ద్వారా ఈ శక్తిపాత్కి సంబంధించి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మా నమస్తే. నమస్తే అమ్మ, మీ ఇలాంటి వాళ్ళు ఇలా కలుసుకోవడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇంతకుముందు వీడియోలో మీరు చక్కగా మన ప్రియమ్మ గారితో చేసిన వీడియోలో చాలా బాగా విషయాల గురించి, కొన్ని డబ్బు గురించి చాలా విషయాలు తెలియజేశారు. అయితే కొంతమంది అంటే అసలు శక్తిపాత్ అంటే ఏంటి కొత్తగా వినిపిస్తుంది, అసలు శక్తిపాత్ నుంచి అసలు ఎలా తెలుసుకోవాలి, ఈ విషయాల గురించి కొంతమంది కామెంట్స్ రూపంలో కానీ కొంత పర్సనల్గా కానీ అడిగి ఉన్నారు. అసలు శక్తిపాత్ అంటే ఏంటమ్మా? దానివల్ల మనిషికి ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి? శక్తిపాతము అంటే ఏంటి? ఒక జలపాతం అంటే ఏంటి? ఒక వాటర్ పైనుంచి రావడం, ఎక్కువగా పైనుంచి ఒక ధారగా పడుతూ ఉండడం అన్నమాట. అంటే చాలా ఎక్కువ వాటర్ అలా పడుతూ ఉండడం అనేది శక్తి, ఏదైతే ఎనర్జీ ఉందో అది ఒక ధారాపాతంగా మన లోపలికి రావడం శక్తిపాతం. నిరంతరాయంగా కూడా అనుకోవచ్చు. నిరంతరంగా అది మరి శక్తిపాతము ఎప్పుడు ఉంది అక్కడ. కానీ ఈ శక్తిపాత యోగులో ఏమవుతుంది? ఒక పవర్ నుంచి ఒక కరెంట్ మనం ఇస్తే అన్నీ ఎలా పనిచేస్తున్నాయో, అంటే వేరే ఆ పవర్ ఎక్కడో మనం ఇక్కడ తయారు చేయాలి. మన ఇంట్లో లైట్ వెలుగుతున్నాయి, ఎక్కడో తయారైంది, ఎక్కడో థర్మల్ పవర్ కానీ హైడ్రల్ ఏదో ఒక పవర్ తయారై అది ఎన్నో ప్రయాణాలు చేసి మన ఇంటికి వచ్చి మన ఇంట్లోకి వచ్చినప్పుడు మనం ఏది వాడుకున్నా దాన్ని వాడుకుంటున్నాం. అంటే ఒక శక్తిని మనం మన ఇంట్లో మన వరకు తెచ్చుకుని మనకు వాడుకోగలుగుతున్నాము. అలాగే ఈ దివ్యమైన శక్తిని ఎవరైతే యోగులు వాళ్ళ యోగ సాధన వల్ల వాళ్ళకు చాలా ఎక్కువ వస్తుంది అన్నమాట. అంటే యోగ సాధన ద్వారా వచ్చిన మహాత్ములు, యోగులు ఎవరైతే ఉన్నారో ఆ శక్తిని మనకు, అరే బాబు మీరు కూడా వాడుకోండి, మీరు అలాగూ ఏ పని చేయలేకపోతున్నారు. ఇప్పుడు మనం ఊరి మీద తిరుగుతుంటే అమ్మ నాన్న ఏటీఎం కార్డు ఇస్తారు కదా, అరే నువ్వేం కష్టపడుతున్నావో ఖర్చు పెట్టుకుంటే మనమేం కష్టపడకపోయినా ఆ కార్డు పట్టుకెళ్ళి డబ్బులు తీసి శుభ్రంగా వాడుకుంటున్నాం కదా మనం. అలాగే వాళ్ళు కూడా యాజ్ ఏ మదర్ అండ్ ఫాదర్గా ఆ దివ్యమైన శక్తిని కొన్ని ప్రక్రియల ద్వారా మనకు అది తీసుకునేలాగా కొన్ని ప్రక్రియలు ఉంటాయి. ఒక్కొక్క గురువులకి కొన్ని పద్ధతులు ఉంటాయి. అది తీసుకుని కొంతమంది వర్డ్స్ ద్వారా కానీ కొన్ని కళలో చూసి, ఇప్పుడు మనకి ఇండియన్ కాంటెక్స్ట్లో మాట్లాడతాం ఇలా, దాన్ని ఆ శక్తిపాతాన్ని మనకి ఇస్తారనమాట. సో ఆ ఎనర్జీని మనము మన యొక్క ఎనర్జీ ఫీల్డ్ని అది మోర్ ప్యూరిఫై చేసి మనల్ని ఇంకా శక్తివంతులుగా కావించి ఫర్ అవర్ శారీరక, మానసిక, భావాత్మక, ఆధ్యాత్మిక హెల్త్కి కానీ మన యొక్క జీవితంలో ఉన్నతికి కానీ ఆ శక్తి మనకు పనికొస్తుంది. అంటే అన్ని రకాలు అన్నీ మనమే కదా, అన్నీ మనమే. అంటే ఇప్పుడు మనకి యోగ సాధకుల గురువుల ద్వారా మనకి ఇది అందుతుంది. హయ్యర్ ఎనర్జీని మనం ట్యాప్ చేసుకోవడం అన్నమాట. అది ఆ ప్రక్రియ మనకు ఉంటే ఆ ప్రక్రియ ద్వారా మనం చేస్తాం. ఇప్పుడు మనకు మన కల్చర్లోనే ఉంది, పెద్దల గురువులు ఉంటే వాళ్ళ పాదాలకు నమస్కారం పెడతాం. అవును. అంటే ఎవరు పడితే వాళ్ళకి ఆ పాదాలకు పెట్టేయకూడదు. ఆ గురువులకు పెట్టినప్పుడు మన యొక్క ఆజ్ఞాచక్ర వాళ్ళ యొక్క కుడికాలి బొటన వేలుకి తాకిచ్చాలి. ఓహో. ఆ కుడికాలి బొటన వేలు నుంచి ఒక శక్తి వాళ్ళు ఇంటెన్షనల్గా పంపించినప్పుడు ఇట్ గోస్ ఇన్ టు యువర్ ఆజ్ఞాచక్ర. అక్కడి నుంచి మొత్తం శరీరం అంతా కూడా ప్రవహించి నీవు ఇప్పుడున్న స్థితి కన్నా ఇంకొంచెం ఉన్నతమైన స్థితిలోకి ఆ శక్తి ద్వారా పెరుగుతుంది. అంటే ఇంత ఉంది, అదే ఉంది. ఓకే. ఇప్పుడు మనకు టెంపుల్కి వెళ్తాము, మనకు తల మీద ఇలా గోపురం పెడతారు, శటగోపం పెడతారు. అదేంటి? ఈ చక్రాన్ని యాక్టివేట్ చేస్తుంది. అలాగే మనం తీర్థం ఇస్తారు, అవన్నీ మంత్రాలు అవన్నీ చదవడం ద్వారా ఆ తీర్థం కూడా, బికాజ్ వాటర్ రిమెంబర్స్. వాటర్కి ఏం చెప్తే అది గుర్తుపెట్టుకుంటుంది. దాని గురించి మాట్లాడతాం మళ్ళీ మనం తప్పకుండా. ఆ వాటర్కి మంత్రోచ్చారణ వల్ల ఇక్కడ అంతా మంచి జరగాలి, ఆ ఎనర్జీ అంతా వాటర్లోకి వెళ్తుంది. అది మనకు తీర్థంగా ఇచ్చినప్పుడు మనం తీసుకుంటాం. అప్పుడు అక్కడ ఉన్న దివ్యశక్తి మన లోపలికి, మన బాడీ అంతా 70-80% వాటరే కాబట్టి ఆ ఎనర్జీ ఆ వాటర్ ద్వారా తొందరగా మన లోపలికి వెళ్తుంది. అది ప్రతిదీ మనకు శక్తిపాతంతో ముడిపడి ఉంటాయి. మనకు గురువుగారు నాకు మంత్రం ఇచ్చారంటారు కొంతమంది, చెవులో ఏదో అక్షరం చెప్తారు. దీస్ ఆర్ ఆల్ శక్తిపాతే. కానీ
అది ఆ గురువు గారికి సరైన శక్తి ఉంటే ఆ శక్తిపాతం ద్వారా వచ్చే శక్తి నీకు ఇమ్మీడియట్గా రిజల్ట్ తెలుస్తుంది. ఏ కారణం చేత నువ్వు చేస్తూ ఉన్నావో నీ యొక్క ఉన్నతికి, నీ యొక్క మానసిక స్థితి కానీ, ఆరోగ్యం కానీ, నీ శక్తి సక్సెస్కి కానీ అన్నిటికీ ఆ శక్తి పనికి వస్తుంది. అలాగే మనకు మీరు వెంకటాచలం గారి పేరు వినుంటారు కదా, రైటర్ చలం గారు తెలుసు కదా. ఆయన స్త్రీ ఉన్నతి కోసం, స్వేచ్ఛ కోసం చాలా బుక్స్ రాశారు. ఆయనకు అసలు ఏమీ నమ్మకాలు లేవు. ఆ చలం గారు ఆయన స్త్రీ గురించి అసలు అప్పుడు ఆ టైంలో చలం గారి పుస్తకాలు చదివితే ఆడవాళ్ళు పాడైపోతున్నారు కూడా చేసేవాళ్ళు. అప్పుడు ఆయన అరుణాచలం వెళ్తారు ఒకసారి. ఆయన రమణ మహర్షి గారి పేరు విని ఉంటారు కదా మీరు. రమణ మహర్షి గారు కొండ ఉంటుంది, గిరి ఉంటుంది కదా అరుణాచలం. అక్కడ ఒక రాయి మీద ఆయన కూర్చుని ఉంటే ఈయన సిగరెట్ కాలుస్తూ అటు వెళ్తూ ఆయన ఇలా చూస్తాడు. ఆయన అంటే ఆయన లెక్కలేదు కదా, ఆయన ఎవడో అనుకుని ఇలా చూస్తాడు. ఆయన ఈయన ఇలా చూస్తాడు అంతే, జస్ట్ ఇలా చూశాడు అంతే. ఈయన కిందకు వచ్చేసాడు. వచ్చిన తర్వాత ఈయన మారిపోయాడు. చలం గారు వచ్చి అంత రెబల్లెస్గా, అంతగా స్త్రీలు ఇలా ఉండాలి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉండాలి, అలా ఉండే ఆయన ఇంటికి వెళ్ళిపోయి, విజయవాడ ఎక్కడో ఉండేది ఆయన, ఇల్లంతా అమ్మేసి హీ వెంట్ బ్యాక్ టు అరుణాచలం. వెళ్ళిపోయి అరుణాచలం ఎదురుగా ఒక ఇల్లు తీసుకుని తర్వాత ఇల్లు కొనుక్కుని ఆ ఇంట్లో ఉండిపోయారు ఆయన టిల్ హీ డైస్. అంటే మనిషిలో అంత ఆధ్యాత్మికతను ఆ ఒక్క చూపు, గురువుల శక్తి ఈయన లోపలికి వెళ్ళి ఈయనలో ఉండే ఆ బ్లాకేజెస్, నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ క్లియర్ అయిపోయి ఆయన ఆ స్థితికి వెళ్ళిపోయారు అనమాట. అది శక్తిపాతం అంటే గురువులు ఒక్క చూపు, కంటి చూపులోనే అంతటి వాళ్ళ యొక్క ఆరా. వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా ఆరా ఎంత ఉంటుందో, ఒక్కొక్క 50-50 ఫీట్ వరకు ఉంటాయి ఆరాస్. ఇప్పుడు మామూలుగా మనం ఐటీ వాళ్ళకి నా దగ్గరకు వచ్చినప్పుడు స్కాన్ చేస్తుంటే 2 feet 3 feet కూడా ఉండదు. మినిమం మామూలుగా హెల్తీగా ఉండాలంటే 1.5 meter ఉండాలి మన ఆరా, మన చుట్టూ ఉండే బయోమాగ్నెటిక్ ఎనర్జీ ఫీల్డ్ కానీ ఆ శక్తి మండలం అంత ఉండాలి. వీళ్ళకు లేవు. అంటే కంజెస్ట్ అయిపోయి ఫియరు, యాంగరు, నిద్రపోరు, ఏదేదో ఆలోచనలు, దాంతో మొత్తము వాళ్ళ ఆలోచన విధానము, ఎమోషనల్ స్టేటస్, హెల్త్ అన్నీ కూడా మొత్తం డిస్టర్బ్ అయిపోతాయి అన్నమాట. అది మనం ఈ శక్తిపాత యోగంలో ఏంటంటే మామూలు మనం గాలి పీల్చినా ఎనర్జీ వెళ్తుంది, ఆహారం తిన్నా ఎనర్జీయే, కన్వర్టెడ్ ఎనర్జీయే కదా. సూర్యరశ్మి, వాటర్ వేపరు, భూమి నుంచి వచ్చిన వీటితోటే కదా మన ఆహారం పండుతుంది. అది కూడా మళ్ళీ మనలోకి వెళ్ళి శక్తిగా మారుతుంది, బాడీలోకి వెళ్ళి మైటోకాండ్రియాలోకి వెళ్ళి ఏటీపీగా, అడెనోజైన్ ట్రైఫాస్ఫేట్గా మారి మన శక్తిగా మారుతుంది. దాంతో మనం ఏ పనైనా చేయగలుగుతాం. అంటే ఒక శక్తి వచ్చి ఒక ఆహారంగా మారి మళ్ళీ మనం తినడం ద్వారా ఇంకో శక్తిగా మళ్ళీ మనం పని చేయడానికి పనిచేస్తాం. ఎన్ని శక్తి కానీ హయ్యర్ ఎనర్జీ ఎలాగైతే ఇంట్లో ఒక క్యాండిల్ వెలిగిస్తే కాసేపు ఉంటుంది లైట్, అదే ఎలక్ట్రిసిటీ తీసుకుని వస్తే అది ఎక్కడి నుంచి ఎలా వచ్చినా ఎప్పుడూ లైట్ ఉంటుంది. అలాగే ఈ శక్తిపాతం ద్వారా వచ్చిన శక్తి ఆ అద్వితీయమైన అనంతమైన ఆ యూనివర్స్లో శక్తిని ట్యాప్ చేసి డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. ఆ శక్తిని మన లోపలికి తీసుకుని మన యొక్క ఆరోగ్యానికి ఆరోగ్యానికి, నొప్పి ఉంటే నొప్పి తగ్గించుకోవచ్చు, ఆర్గాన్ సరిగ్గా లేకపోతే బాగు చేసుకోవచ్చు. అలాగే మానసిక, చాలామందికి యాంగ్జైటీ, ఫియర్స్, ఇప్పుడు ఎంత అసలు ప్రతి వాళ్ళకి ఏదో ఒక ప్రాబ్లం కనిపిస్తుంది మనకు. అంటే ఆయా విషయాల్లో శక్తిహీనత చక్రాల్లో లేకపోవడము, మన మెరిడియన్స్ అంటారు, అంటే శక్తి వాహకాలు ఉంటాయి మన బాడీలో. మన రక్తనాళాలు ఎలాగుంటాయో అలాగే ఎనర్జీ ఫ్లో అయ్యే మెరిడియన్స్ అంటారు. అలాగే మన ఆరా చుట్టూ కూడా 72,000 నాడులు లోపల బయట అవన్నీ ఆ ఎనర్జీ అలాగ మూవ్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఇది ఫ్రీ ఫ్లో ఆఫ్ ఎనర్జీ ఉంటే మనం ప్రశాంతంగా హ్యాపీగా ఉంటాం. అమ్మ, ఒక చిన్న సందేహం చాలామందికి, అంటే శక్తిపాత గురించి మీరు కొత్తగా తెలియజేస్తున్నారు అన్నట్లుగా అనుకుంటారు. అంటే మీరు కూడా ఒక గురువు నుంచే ఈ శక్తిపాత హీలింగ్ అనేది మీరు నేర్చుకున్నారా, పొందారా? నేను చాలామంది గురువుల దగ్గర నేర్చుకున్నానండి. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ ఉన్నాయి. అంటే ఒక్కొక్క గురువు గారు కొన్ని విధానాలు నేర్పిస్తారు. వాళ్ళ యొక్క విధానాలు బట్టి మనం చేసి ఆ ఫ్రీక్వెన్సీ దేని మీద పనిచేస్తుంది. కొన్ని ఏమో సైకలాజికల్ వాటి మీద చాలా తొందరగా పనిచేస్తాయి, కొన్ని ఫిజికల్ లెవెల్లో వాటి మీద తొందరగా పనిచేస్తాయి, కొన్ని ఏదో మన ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏమన్నా వాటి మీద తొందరగా పనిచేస్తాయి. అలాంటివి కొన్ని రకాలైన డిఫరెంట్ టెక్నిక్స్ అన్నిటినీ కూడా
ఆ గురువుల దగ్గర నేర్చుకున్న తర్వాత వాటిలో ఏది మనకు జనానికి ఎక్కువగా పనికొస్తాయి వాటిని ఒక ప్రోటోకాల్ లాగా ఒక మెథడాలజీ డెవలప్ చేసి దాన్ని కోర్సెస్గా ఆఫర్ చేస్తూ ఉంటాం అన్నమాట. చాలా అద్భుతంగా అనిపిస్తుందమ్మా. ఎవరికైనా ఇప్పుడున్న రోజుల్లో శక్తి అనేది చాలా ఇబ్బందిగానే ఉంది. ఎవరికి కూడా అంత ఎనర్జీ లేవు. అందులో ఇప్పుడు సమ్మర్ వచ్చిందంటే సగం ఎనర్జీ పోతుంది బయట నుంచి ఇంటికి వచ్చేటప్పటికి. నీరసంగా ఉంటుంది, బద్ధకంగా ఉంటుంది, నిద్రలేవ బుద్ధి కాదు, ఇట్లాంటి చాలా ఉంటుంది. ప్రోక్రాస్టినేషన్, ఇవన్నీ లేజినెస్, ఇవన్నీ ఎనర్జీ, ల్యాక్ ఆఫ్ ఎనర్జీ. ఇప్పుడు మీలాంటి వారిని కలిసి చక్కగా వీళ్ళందరూ కూడా వారి లోపాలు కానీ లేదంటే శక్తిహీనతని తగ్గించుకొని శక్తిపాత్ ద్వారా చక్కగా హీల్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాము. మీరు అలా చేయడానికి అవకాశం ఉందమ్మా మీ దగ్గరికి వస్తే? తప్పకుండానండి. కోర్సెస్ అనౌన్స్ చేస్తున్నారు మనకు తేజస్వి మీడియా ద్వారా కూడాను. ఆ కోర్సెస్లో వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అయితే మనం నేర్పిస్తాం ఆన్లైన్లోనే, వీలైనంత వరకు ఆన్లైన్లోనే నేర్పిస్తాం, ఆన్లైన్లోనే శక్తి ఇస్తాం. వాళ్ళు ఫీల్ అవుతారు, ఏదో మనం ఏదో చెప్తే వాళ్ళు ఫీల్ అవ్వడం ఏం కాదు. కొంతమందికి అయితే ఇక్కడ మన హీలింగ్ ఇస్తే అక్కడ చెమటలు పట్టేస్తాయి, మొత్తం బాడీ అంతా చెమటలు వచ్చేస్తాయి. కొంతమందికి అంత పవర్ ఉంటుంది, కొంతమందికి అసలు విపరీతమైన మనం ఇలా మొదలు పెట్టగానే తేన్పులు వచ్చేస్తాయి, కొంతమందికి గ్యాస్ ఫార్మేషన్ లాగా ఉంటే వచ్చేస్తాయి, కొంతమందికి ఆవులింతలు వస్తాయి, కొంతమందికి నార్మల్గా ఉండొచ్చు. అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ఏ నెగిటివ్ ఎనర్జీస్ మనలో ఉన్నా దే ఆర్ ఆల్ గెట్టింగ్ ఎక్స్పెల్డ్. ఆ శక్తిపాత ఎనర్జీ లోపలికి వెళ్ళగానే లోపల ఉన్న నెగిటివిటీని బయటకు తోసేస్తుంది. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా తెలియజేశారు. చూస్తున్నారు కదండి, శక్తిపాత్ హీలింగ్ ద్వారా మనలో ఉన్నటువంటి ఎటువంటి అంటే శారీరక పరమైన కావచ్చు, మానసిక పరమైన కావచ్చు, ఆర్థిక పరమైన కావచ్చు, ఎటువంటి సమస్యలకైనా కూడా ఈ హీలింగ్ ద్వారా రిలీఫ్ అనేది ఉంటుంది అని చెప్పి మనకు తెలియజేస్తున్నారు. మీరు కూడా వీరిని సంప్రదించాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి నేరుగా వారితోటి అపాయింట్మెంట్ తీసుకుని మీకున్న సమస్యలు పరిష్కారానికి మార్గాలను తెలుసుకోండి. నమస్తే.